నమస్తే అండి, నా పేరు రాము. జగన్ గారు ఇచ్చే సెంటు భూమి ఏ విధంగా యూజ్ అవుతుందని చెప్తున్నానండి. ఈరోజు 48 గజాలు సెంటు భూము, అందులో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవచ్చు. అదే 48 గజాలు ఇల్లు అద్దెకి తీసుకుంటే, అదే చోట్లో స్థలం తీసుకుంటే 5,000 రూపాయలు 6,000 అద్దె ఉంటుందండి. అలాంటిది జగన్ అన్న ఉచితంగా ఒక పేదోళ్ళకి ఇల్లు లేదని వచ్చి అవి సెంటు భూమి ఇస్తుంటారు. సెంటు భూమిలో 3 ఫ్లోర్లు కట్టవచ్చు, 4 ఫ్లోర్లు కట్టవచ్చు, 5 కట్టవచ్చు అండి. కిందన పిల్లర్స్ గట్టిగా బలంగా వేస్తే 5 ఫ్లోర్ల వరకు కట్టుకోవచ్చు, 5 ఫ్యామిలీలు ఉండొచ్చు. సెంటు భూమి ఎందుకు పనికిరాదని చంద్రబాబు నాయుడు ఆడికి ఏమీ తెలియదండి. ఎక్కండి సెంటు భూమిలో ఒక ఇల్లు కట్టుకోవచ్చు, సింగిల్ బెడ్రూమ్ కట్టవచ్చు, ఒక చిన్న హాల్ వస్తుంది, వంటగది వస్తుంది, నెట్ రూమ్ వస్తుంది, అన్నీ వస్తుంది. మరి చంద్రబాబు నాయుడుకి ఇల్లుల కోసం తెలియక అన్నారేమో. అంటే చంద్రబాబు నాయుడు చచ్చిపోతే సెంటు భూమిలో పాతెట్టుకోవాలని అన్నారేమో తెలియదు. అలాగే దేనికైనా సిద్ధమని జగన్ వస్తాడు. గుంపులుగా వచ్చినా గూటంగా వచ్చినా నేను ఒక్కడనే చాలు, నేను సిద్ధం అన్నాడు జగన్. జగన్ అన్న ఎంతమంది వచ్చినా సరే ప్రజల గుండెల్లో జగన్ అన్న వెలిగిపోతున్నాడు. ఎందుకంటే జగన్ అన్న ఇచ్చిన మాట తప్పలేదు. నవరత్నాలు అన్నారు, నవరత్నాలు ఇచ్చారు. అలాగే జగన్ అన్న చేసిన అభివృద్ధులు ఎన్నో ఉన్నాయి. ఒకరోజు ఫెన్స్ని తీసుకోవాలంటే ఒక కూలికి వెళ్ళోళ్ళు ఆ రోజు 2 రోజులు పనులు మానేసి ఫెన్స్ని కోసం ఆఫీస్ చుట్టూ తిరిగేవారు. ఆ రోజు ఇచ్చేవారు కాదు. ఉదయం టిఫిన్ చేయకుండా వెళ్ళి సాయంత్రం 4 వరకు ఉండేవారు. 4 గంటలకు అమ్మ ఈరోజు అవ్వలేదు, మీకు బుక్కులు రాలేదని చెప్పేవారు. చెప్తే వెళ్ళిపోయారు. మళ్ళీ మరుసటి రోజు కూడా పని మానేసి వచ్చేవారు. అలాంటిది ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాలంటీర్ ద్వారాగా ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టి మరీ డబ్బులు ఇస్తున్నారండి. పెన్షన్ రూపాయి లంచం తీసుకోకుండా ఒక రేషన్ కార్డు చేయించుకోవాలంటే ఒకప్పుడు ఒక 5,000 రూపాయలు ఖర్చు ఇవ్వండి. ఆ 5,000 పట్టుకొని నాయకుల చుట్టూ, కార్యకర్తల చుట్టూ, టీడీపీ నాయకుల చుట్టూ తిరిగినా అది పని అయ్యేది కాదండి. చెప్పులు అరిగిపోయేవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి సచివాలయ వ్యవస్థలు పెట్టారండి. పెట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి రేషన్ కార్డు కాదు, క్యాస్ట్ సర్టిఫికేట్లు కాదు, ఇన్కమ్ కాదు, ఏవైనా అన్ని విధాలుగా జగన్ అన్న మన ఇంటికి డోర్ కొట్టేస్తుండండి. జగన్ నాడు సీఎం ఎవరు ఉండరండి. దుమ్ముని నాయకుడు ఉన్నాడంటే జగన్ ఒకడండి. ఇలాంటి పవన్ కళ్యాణ్లు, ఇలాంటి చంద్రబాబు నాయుడులు, ఇలాంటి బీజేపీ గవర్నమెంట్ ఎన్ని వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరండి. ఎందుకంటే అతను గుండెల్లో నిలిచిపోయాడండి ప్రజలకి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు వాళ్ళ నాన్నగారు తండ్రికి మించిన తన్నుడు అనుకునేందుకు కొడుకు ఈరోజు తండ్రి కంటే బాగా చేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి ఒక పేదోళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం లేక ఎన్నో అవస్థలు పడేవారు. కానీ ఈరోజు ఏం జరిగిందంటే తండ్రిని మించిన కొడుకు కనుక సీఎంగా జగన్ వచ్చిన నుంచి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. అలాంటి కరోనాలో తట్టుకునే మగవాడు ఎవరంటే ఉన్నారంటే సీఎం జగన్ గారండి. అలాగే ఏ గవర్నమెంట్ చేయలేదు, ఏ చంద్రబాబు నాయుడు కాదు, ఏ గవర్నమెంట్ అని ఇప్పుడు వచ్చి అలా చేయలేదు. అంత కష్టం రాలేదు ఆంధ్రప్రదేశ్కి. అలాంటిది ఈరోజు అవన్నీ గెలుచుకొని వచ్చాడంటే అది జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైనోడు, మంచి వ్యక్తి, ప్రజల గుండెల్లో నిలిచిపోయినోడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో అభివృద్ధులు మాట ఇచ్చాడు. అన్నాడు ఒకే మాట, నేను మీ ఇంట్లో ఏదైనా నేను పని చేశాను అనిపిస్తే మీరు నాకు ఓటేయండి, కానీ నేను 10 బండ్లు ఇస్తానని చెప్పను, 10 మందికి పెన్షన్ ఇస్తానని చెప్పను, 10 మందికి అమ్మఒడి ఇస్తానని చెప్పను, కానీ నేను చేసింది గుర్తించేసి మీరు ఓటేయండి అన్నాడు. అలాగే ప్రజల గుండెల్లో జగనన్న చేసింది గుర్తుండి ఓటేస్తారు. అమ్మఒడి బాగానే ఉంది. అమ్మఒడి ఒకరోజు ఒక పేద పిల్ల సంక్రాంతి టైంలో అమ్మఒడి పడుతుంది. ఈ సంవత్సరం పడలేదు, కానీ ప్రతి 2 సంవత్సరాలు సంక్రాంతి టైంలో. సంక్రాంతిలో కొంతమంది బట్టలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఖర్చుకు డబ్బులు లేని వాళ్ళు, పేదోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ 15,000 రాగాలి వాళ్ళకి ఒక సంక్రాంతి పండుగ వచ్చినట్టు అనిపిస్తుంది. చెయ్యోత ఒక 40 సంవత్సరాలు దాటిన ఆవిడకి కొడుకు గెంజేయలేదు అనుకో, జగన్ అన్న ఉన్నాడు, 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, 18,000 చెయ్యోత వస్తుంది. ఈ డబ్బులు పెట్టుకొని కొడుకులు పిలుస్తున్నారు. ఇప్పుడు తల్లిలు వెళ్ళకపోయినా కొడుకు అమ్మ రా నా దగ్గర ఉందో రా అని కొడుకుల్ని తల్లిల్ని కొడుకులు పిలుస్తున్నారు. అలా చేస్తుంటారు అనమాట జగన్ అన్న. అది జగన్ అన్న చేసిన మంచి. మళ్ళీ నాడు నీడు అన్నాడు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఒకప్పుడు ఎంతో డబ్బులు ఖర్చు. ఇప్పుడు ఒక పేద పిల్లడైనా గవర్నమెంట్ స్కూల్లోనే సరే ఇంగ్లీష్ మీడియాలు చెప్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అంతే వద్దనివారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కావాలంటారు జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.